ఆర్సీబీ విజయోత్సవంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తొక్కిసలాటలో 11 మంది మృతి చెందగా మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. జరిగిన విషాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా ఘటనపై అధికారులకు 15 రోజుల గడువు విధిస్తూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విచారణకు ఆదేశించారు. పద్దెనిమిదేళ్ల నిరీక్షణకు గౌరవం దక్కింది అనే పదం ఆర్సీబీకి ఎంతోసేపు ఉండలేదు. గెలుపు సంబరాల్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. అభిమానుల కేరింతలు కోలాహలంతో సందడిగా ఉన్న ప్రాంగణం ఒక్కసారిగా ఆర్తనాదాలతో మారుమ్రోగింది. ఆర్సీబీ గెలుపు విజయోత్సవాలకు అసంఖ్యాకంగా అభిమానులు తరలిరావడంతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద పరిస్థితి అదుపు తప్పి భారీ తొక్కిసలాటకు దారితీసింది. ఈ దుర్ఘటనలో 11 మంది మృతి చెందగా 33 మంది గాయపడ్డారు. ఈ విషాదం పట్ల ప్రధాని మోదీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్సీబీ జట్టు విజయ తీరాలకు చేరగానే అభిమానులు బెంగళూరులో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఆర్సీబీ జట్టు తమ హోమ్ గ్రౌండ్ లో అభిమానుల సమక్షంలో ఆనందం పంచుకోవాలని భావించింది. అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరులోని హెచ్ఎల్ విమానాశ్రయానికి జట్టు సభ్యులు వచ్చారు. ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేరుగా అక్కడికి వెళ్లి వారికి స్వాగతం పలికారు. తర్వాత విధాన సౌధ వద్ద ప్లేయర్లకు సన్మానం చేశారు. అక్కడి నుంచి ఓపెన్ టాప్ బస్సులో విక్టరీ పరేడ్తో చిన్నస్వామి స్టేడియానికి ఆటగాళ్లు చేరుకోవాల్సి ఉంది. అయితే అభిమాన ఆటగాళ్లను చూసేందుకు అప్పటికే భారీ సంఖ్యలో అభిమానులు స్టేడియానికి పోటెత్తారు. ఆర్సీబీ విజయోత్సవ వేడుక టీం మేనేజ్మెంట్ చాలా హడావుడిగా ఏర్పాటు చేసింది. ఫైనల్ జరిగిన 24 గంటల్లోపే బెంగళూరు వచ్చేసి ఇలాంటి ఈవెంట్లు నిర్వహించడం విమర్శలకు దారితీస్తుంది. సన్నాహాలకు కనీస సమయం కూడా ఇవ్వకుండా ప్రోగ్రాం వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి టీం ఫ్యాన్స్ కు పిలుపునిచ్చేసింది. అప్పటికీ గెలుపు ఆనందంలోనే ఉన్న అభిమానులకు ఆర్సీబీ కబురు దానికి కొనసాగింపులా కనిపించింది. దీంతో అంతా ఒక్కసారిగా దూసుకొచ్చారు. పోలీసులు చివరకు పరిస్థితిని వివరించి ఓపెన్ టాప్ బస్సు ర్యాలీ జరగకుండా నిలువరించినా అప్పటికే పెద్ద నష్టం జరిగిపోయింది. ఒకవైపు తొక్కిసలాటతో మైదానం బయట పరిస్థితి విషాదం నెలకొన్నప్పటికీ మరోవైపు స్టేడియంలో వేడుకలు కొనసాగాయి. దీంతో ఆర్సీబీ యాజమాన్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. వేడుకలు జరుగుతున్న కాసేపటికి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ఆర్సీబీ అధికారులకు ఫోన్ చేసి కార్యక్రమం ఆగిపోయేలా చేశారు. అయితే అప్పటికే పోటెత్తిన జనాన్ని నియంత్రించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఈ తోపులాట్లో శ్వాస అందక కొందరు సొమ్మసిల్లారు. అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించేందుకు కూడా వీల్లేని స్థితిలో అభిమానులు పోటెత్తారు. చివరకు క్షతగాత్రులను బౌరింగ్ ఆసుపత్రికి, వైదేహి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో 11 మంది మృతి చెందడంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించిన విచారణ కమిషన్ కు 15 రోజులు గడువు విధించారు. అయితే మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ಸರ್ಕಾರದ ವತಿಯಿಂದಲೂ ಕೂಡ ಕಾರ್ಯಕ್ರಮ ಏರ್ಪಾಡು ಮಾಡಿದ್ದಾರೆ. ಅಲ್ಲಿ ಈ ವಿಜಯೋತ್ಸವ ಆಚರಣೆ ಮಾಡ್ತಕ್ಕಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಚಿನ್ನಸ್ವಾಮಿ ಕ್ರೀಡಾಂಗಣದಲ್ಲಿ ಬಹಳ ದೊಡ್ಡ ದುರಂತ ನಡೆದಿದೆ. జనాన్ని కంట్రోల్ చేయడంలో విఫలమయ్యామని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. జరిగిన ఘటన చాలా దురదృష్టకరమని మృతుల కుటుంబాలకు ఆయన క్షమాపణలు చెప్పారు. We never expected such a incident would have happened. Of course, no one want, no political party or no officials doesn't want. They have done their best in their, but it was uncontrollable crowd. We never expected such a big feeling. After 18 years, they have been looking at something great. మరోవైపు ఈ దుర్ఘటనపై ఆర్సీబీ కూడా స్పందించింది. జరిగిన ప్రాణ నష్టానికి సంతాపం తెలుపుతూ అభిమానుల క్షేమాన్ని మేం కోరుకుంటామని, అంతా సురక్షితంగా ఉండాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆర్సీబీ విడుదల చేసిన అధికారిక పోస్ట్ను విరాట్ కోహ్లీ తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేశాడు. జరిగిన ఘటనపై తీవ్ర విషాదం వ్యక్తం చేశాడు.